హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఆలు, వంకాయ ఈ 2 వెజిటబుల్స్ కలిపి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా ఆలుని, టమాటోస్‌ని, వంకాయలని తీసుకోండి. ఆలునైతే ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత వంకాయలను కూడా ఇలా కట్ చేసుకొని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాం. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇలా కలుపుతూ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా టమాటోస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ టమాటోలు మెత్తబడే వరకు వేయించుకోండి. ఇలా టమాటోలు మెత్తగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలపండి. వంకాయలను ఎప్పుడైనా సాల్ట్ వాటర్‌లోనే నానబెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్‌లో నానబెట్టిన వంకాయలను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ కర్రీని కుక్కర్‌లో చేసుకోవాలంటే ఇలాగే అన్ని వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. సాల్ట్ వాటర్‌లో వంకాయలను వేయడం వలన వంకాయలు చేదు ఉండవు. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత పసుపుని, తగినంత సాల్ట్‌ని, తగినంత కారంని ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపై మూతనుంచి 15 మినిట్స్ అలాగే వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత తగినన్ని వాటర్‌ని వేసుకొని హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలాని, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వేయించిన పల్లీల పొడిని యాడ్ చేసుకోండి. ఇలా పల్లీల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్‌ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చివర్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.